మీరు తండ్రి స్థానంలోనో ఒక పెద్ద మనిషి స్థానంలోనో ఒక సహృదయంతో మీరు ఒక కమిటీ వేశారు. వెంటనే రియాక్ట్ అయ్యి కమిటీ కూడా వచ్చింది. ఇది పార్టీకి అతీతం అని చెప్పినా కూడా మీరు కమిటీ వేశారు అంటే ఐఎమ్ సో గ్లాడ్ మీరు నాకున్నారు అనేసి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కమిటీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి రిపోర్ట్ లేదు. అక్కడే నేను సగం గెలిచేశాను సార్. మీరు నివేదిక ఇవ్వట్లేదు అంటేనే మీ సైడ్ తప్పు ఉంది కాబట్టే కదా నివేదిక ఇవ్వట్లేదు. అండ్ పార్టీ కార్యక్రమాల్లోకి మెల్లిమెల్లిగా అలవాటు చేద్దాం అనుకుంటున్నారు. ఇది మీరు నాకు సక్సెస్ఫుల్గా మోసం చేసినట్టే కదా సార్. ఇలాంటి ఒక బిహేవియర్తో, ఇలాంటి ఒక పనులతో ఎలా సార్ ఎంకరేజ్ చేస్తారు ఎమ్మెల్యేస్ని? నువ్వు ఎలా అయినా ఉండరా, నేను చూసుకుంటాను అని అన్నట్టే కదా సార్. దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను. ఇది ఇలాగే ఉంటుంది అంటే మీరేదో చేస్తారు అనేసి నేను బయటకు వచ్చినందుకు ఇది ఇలాగే ఉంటుంది, మేము మా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటాం అంటే నేను కూడా మీ డిపార్ట్మెంటే, నాకు మీ సపోర్ట్ కోరుకుంటున్నాను. మీరు న్యాయాన్యాయాలు పరిశీలించి ఎవరు మోసం చేశారో, ఎవరు తప్పు చేశారో మీరు పరిశీలించి అప్పుడు శిక్ష వేయండి. అప్పుడు నాకు శిక్ష వేయండి, నా తప్పు ఉంటే శ్రీధర్ని శిక్షించండి. అది మానేసి ఒక ఎమ్మెల్యే పవర్ ఉంది కదా అని చెప్పేసి మీరందరూ ఒక అమ్మాయికి అన్యాయం చేయడం ఏంటి సార్? చాలా తప్పు సార్. ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకు వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు, ఇలాంటి విషయాల్లో కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను. పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో మీ ఫ్యాన్స్గా మాకు అంతే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు, మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో.